దాన్ని పిండి దీపము అంటారు. ఆ పిండి దీపాన్ని ఈ పళ్ళెంలో ఉంచి దానిలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని వెంకటేశ్వర పిండి దీపం అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే గోడ పైన తడి పసుపు మీద తిరునామం వెంకటేశ్వర నామాన్ని తీర్చిదిద్దాం. కింద పీట మీద బియ్యపు పిండితో పిండి దీపాన్ని వెలిగించాం. అందుకని దీన్ని వెంకటేశ్వర పిండి దీపం అనే పేరుతో పిలుస్తారు. ఆ వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వరూపంగా భావించుకొని ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. మీకు వీలైతే గోవిందనామాలు కూడా చదువుకోవచ్చు. ఆ వెలుగుతున్న దీపం దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఆ దీపం వెలుగుతున్నంతసేపు నిద్రపోకూడదు. ఆ దీపం వెలుగుతున్నంతసేపు ఆహారం తీసుకోకూడదు. ఆ దీపం పూర్తిగా కొండెక్కిన తర్వాత ఆహారం తీసుకోవచ్చు, నిద్రపోవచ్చు. ఈ నియమం పాటించాలి. శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాలు కానీ లేదా ఏ ఒక్క శనివారం అయినా సరే ఈ